Smile. Take one. Action. చాలా ప్రధానమైనటువంటి మానవుడి ముఖాలు ఈ 5 రకాలు ఉండాలి. ఇప్పుడు అదొకటి ప్రధానమైనటువంటి కన్యాదానము. మనం ఎంత చేసినా కూడా ఎంత దానం చేసినా కూడా అన్నదానం చేస్తాము. అన్నదానం చేసినప్పుడు ఆ తిరిగినోడికి అన్నదానం అక్కడికి సమాప్తం అయిపోతుంది. భూదానము ఈ భూదానం ఒకసారి చేస్తాము, 10 సార్లు చేయము కదా. కన్యాదానము అన్ని దానాల కన్నా ముఖ్యమైనది కన్యాదానము. ఇప్పుడు చెప్పే సంకల్పాన్ని అందరూ వినండి, నేను చెప్పిస్తాను. మీరు చూసినా అది విన్నా ఒకే విధమైన ఫలితం వస్తుంది కన్యాదానము. అందరూ ఈ సంకల్పాన్ని బాగా తీసుకోండి. దేవాలయాలయం శ్రీనగర్ కాలనీ నందు ఈరోజు కార్యక్రమాలు విజయవంతంగా జరుపుతున్నాము. మార్నింగ్ బిందులతో అభిషేకము, తదుపరి కళ్యాణోత్సవ కార్యక్రమం జరుగుతున్నది. తదుపరి అన్నదాన కార్యక్రమం, పుట్టి పల్లకి ఊరేగింపు కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి శ్రీనగర్ కాలనీ వాస్తవ్యులు, అదేవిధంగా గిరిపేటలో ఉన్నటువంటి
గాయత్రి నగర్, శ్రీనగర్ కాలనీ, కాజూర్ రోడ్డు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేశారు. చాలా సంతోషం. ఈ రోజు ఈ గోకులాష్టమి కార్యక్రమానికి మన గౌరవనీయులు శాసనసభ్యులు శ్రీ గురుజల జగన్మోహన్ నాయుడు గారు వచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని మాకందరికి కూడా ధన్యవాదములు, శుభాకాంక్షలు తెలియపరిచినారు. వారికి కూడా మా యొక్క దేవాలయ కమిటీ తరపున ప్రత్యేక ధన్యవాదములు తెలియపరుచుకుంటున్నాం. కార్యక్రమానికి ఈరోజు జయప్రకాష్ గిరి వాళ్ళ శ్రీమతి రాణి వాళ్ళ కుటుంబ సభ్యుల చేత దాదాపు 300 మందికి అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. అదేవిధంగా వాళ్ళు ఈ రోజు పూల అలంకరణ ఇవన్నీ కూడా ఈ కార్యక్రమానికి చేసి ఇచ్చారు. వారి కుటుంబ సభ్యులకందరూ కూడా ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ఎల్లవేళ తోడుండాలని మనసారా దేవాలయ కమిటీ తరఫున కోరుకుంటున్నాం. శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు అందరికీ. మేము ఇక్కడ గత 29 సంవత్సరాలు కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ప్రతి సంవత్సరం కూడా జన్మాష్టమి ఘనంగా జరుపుకుంటున్నాము. ఇక్కడ ఉండేటువంటి కమిటీ చాలా పటిష్టంగా మా బాధ్యతలు మేము నెరవేరుస్తూ విధి విధానాలన్నీ కూడా సక్రమంగా నెరవేరుస్తూ మంచి పూర్వ ప్రజలకు అందరూ కూడా మంచి అభిమానం కలిగే విధంగా మేము ఇక్కడ నిర్వహిస్తున్నాము. అదేవిధంగా మేము సేవా కార్యక్రమాలు కూడా ప్రారంభిస్తున్నాము. పక్కన మనము ఖాళీ జాగా ఉంది, దాన్ని కట్టి ఫంక్షన్ హాల్ అనేటువంటిది కట్టి దాన్ని డెవలప్ చేస్తాము. దానికి కూడా కమిటీ వాళ్ళు పుర ప్రజలందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తారని మేము ఈ సందర్భంగా కోరుకుంటున్నాము. ఇంకా ఇది ప్రతి సంవత్సరం కూడా ఇంకా ఇంప్రూవ్మెంట్ అనేటువంటిది ఉంటుందని మేము ఆశిస్తూ ఉపయోగించుకుంటున్నాం.